హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం, అంటే మీకు చెప్పకుండా దాచిపెడుతూ వాళ్ళ మనసులో అసలు మీ గురించి ఏముంది, ఏమనుకుంటున్నారు, ఏ విషయాలు వాళ్ళు మీ నుంచి దాచిపెడుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీ పర్సన్ అంటే ఎవరో ఒక పర్సన్ని తలుచుకోండి. సో వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు ఇది మీరు రెజనేట్ చేసుకోండి. కంప్లీట్గా మీకు రెజనేట్ అవ్వాలని లేదు, కంప్లీట్గా మీకు రెజనేట్ అవ్వద్దు అని ఏం లేదు. సో మీకు రెజనేట్ అయినంత వరకే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వండి డెఫినెట్గా స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ మీరు ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. మ్యారీడ్ వాళ్ళు కానీ, అన్మ్యారీడ్ వాళ్ళు కానీ, వేరే ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా, మేబీ ఫ్రెండ్స్ కోసమైనా, మీ కిడ్స్ కోసమైనా, మీ పిల్లల కోసమైనా, సో ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. చూద్దాము మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వన్ సెకండ్. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్తో చెప్పకుండా దాచిపెడుతూ ఉన్న ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I hide behind material things. My life is not as together as it seems. I want to be more than friends. I look for you everywhere. We both know I am not the one for you. I feel you leave me behind. తనని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారంట వాళ్ళు. I want to tell you how I feel. I hide who I really am from you. I hope that you can forgive me one day. ఏదో ఒక రోజు మీరు తనని క్షమిస్తారు అనుకుంటున్నారు. Just being near you is intoxicating. I am afraid to contact you. కాంటాక్ట్ చేయడానికి భయపడుతున్నారంట వాళ్ళు. I remember every detail of the day. ఓకే, సో ఇక్కడ ఇది క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. I hide behind material things. ఎందుకు ఇది ఇట్లా ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
మనీకి సంబంధించిన విషయాలు వీళ్ళు మీ నుంచి దాచిపెడతారంట. ఎంప్రెస్. ఓకే. ఇక్కడ ఈ రెండు ఏం చెప్తున్నాయంటే, మీతో వీళ్ళు ఈ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. కోరుకోవట్లేదు అని నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఈ రిలేషన్షిప్ ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నారు. మీరు ఈ పర్సన్‌తో రిలేషన్షిప్ కావాలి, ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటే, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని కావాలి అని కోరుకుంటున్నారో, వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉండాలి అని కోరుకుంటున్నారు. మీకు నచ్చినట్టుగా వాళ్ళు మారాలి అనుకోవట్లేదు. ఓకే. అండ్ మనీ విషయాలు కూడా ఈ పర్సన్ మీ దగ్గర చాలా వరకు దాచిపెట్టారు. అండ్ మిమ్మల్ని మీ దగ్గర చాలా మనీ తీసుకొని కానీ, మీ దగ్గర నుంచి మనీ పరంగా బెనిఫిట్ తీసుకొని ఈ పర్సన్ ఏంటంటే, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ పర్సన్‌తో మీరు రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటే, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ దారిలోకి మీరు రావాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా కావాలి అనుకుంటున్నారో వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఎట్లా కావాలనుకుంటే అట్లా ఉండనివ్వాలి. వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయాలి. కానీ మీరు మాత్రం మనీకి సంబంధించిన విషయాలు కానీ, దేనికి సంబంధించిన విషయాలు కానీ మీరు ఈ పర్సన్‌ని అడగకూడదు. అడగకుండా ఉంటే అప్పుడు మీరు మంచివాళ్ళు అవుతారు. అడిగితే మీరు చెడ్డవాళ్ళు అవుతారు. అదే వస్తుంది. సో, మేబీ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నేనేం చేయలేను. ఎనర్జీస్ అట్లా వచ్చాయి కాబట్టి ఐ హావ్ టు సే. చాలా మనీ విషయాలు మీ దగ్గర నుంచి మేబీ ఈ పర్సన్ బెనిఫిట్ పొందుండొచ్చు. మీ దగ్గర నుంచి ఈ పర్సన్ మనీ తీసుకొని ఉండొచ్చు. ఎమోషనల్‌గా మిమ్మల్ని ట్రాప్ చేసి ఉండొచ్చు. మీ వల్ల ఈ పర్సన్ చాలా మంచి పొజిషన్‌లో ఉండుండొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు అదంతా ఏమీ చూపించట్లేదు. మీ దగ్గర నుంచి ఇంకా వీళ్ళు బెనిఫిట్ పొందాలనే చూస్తున్నారు. అది ఎట్లా? వాళ్ళకి నచ్చినట్టుగా ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారు. మీకు నచ్చినట్టుగా మాత్రం వాళ్ళు చేంజ్ అవ్వరు. వాళ్ళు కావాలి అనుకుంటే మీరు వాళ్ళకి తగినట్టుగా మీరు మారాలి. వాళ్ళకి మనీనే ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ కానీ, మనీ కానీ ఇదే ఇంపార్టెంట్. ఫ్యామిలీ పరంగా వస్తున్న ఆస్తులు కానీ, ప్రాపర్టీస్ కానీ, మనీ కానీ, లగ్జూరియస్ లైఫ్ కానీ వాళ్ళకి అదే ఇష్టం. ఓకే. ఈ మెసేజ్ అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అందరికీ రెసొనేట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు అది మ్యారేజ్ రిలేటెడ్ కానీ, రిలేషన్షిప్ వైస్ కానీ, లవ్ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, సో ఇట్లా మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. థర్డ్ పార్టీ రీడింగ్ అయినా, మీ ఫ్యూచర్ కోసమైనా, సో మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అన్నా సరే కాంటాక్ట్ చేయవచ్చు. మ్యారేజ్ గురించి కానీ, ఈ రిలేషన్షిప్ ఫర్దర్గా ఎట్లా వెళ్తుంది, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఏంటి, ఒక్కొక్కరి ప్రాబ్లం ఏంటి, ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీకు మీ ప్రాబ్లంకి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. ఎందుకు వాళ్ళు ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు, మళ్ళీ మాకు రియూనియన్ అవుతుందా లేదా, రియూనియన్ అయినా మేము బాగుండమా, ఇది కరెక్టా కాదా, ఇట్లా
మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. నువ్వు అనుకుంటున్నట్టు, నువ్వు ఆలోచిస్తున్నట్టు నేను హ్యాపీగా ఉన్నాను అని అయితే అనుకోకు అని చెప్తున్నారు. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. అన్నీ ఈ పర్సన్కి దగ్గరకు వచ్చినట్టే వస్తున్నాయి, మళ్ళీ దూరం అయిపోతున్నాయి. అలా ఉంది వీళ్ళ సిచ్యువేషన్ ప్రజెంట్. అన్నీ అక్కడ దాకా వస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దగ్గరకు వచ్చినట్టే వస్తుంది, దూరం వెళ్ళిపోతుంది. అది మేబీ కెరియర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు. సో ఏదైనా సరే నువ్వు అనుకుంటున్నట్టు, నువ్వు ఆలోచిస్తున్నట్టు నేనేమీ హ్యాపీగా లేను, అంత నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తున్నారు. నేనేదో ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, నేనేదో ఇక్కడ సంతోషంగా ఉన్నాను, నేనేదో ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని నువ్వేమీ నా గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. నువ్వు నా గురించి ఏమీ అతిగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మై లైఫ్ ఈజ్ నాట్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. నువ్వు చూసినంత హ్యాపీగా, నువ్వు చూసినంత సంతోషంగా నా లైఫ్ అయితే ఏమీ జరగట్లేదు. వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇట్లా నా లైఫ్లో వచ్చినవన్నీ ఎందుకు ఇట్లా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని ఆలోచిస్తున్నారు. ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ పర్సన్ మీతో ఫ్రెండ్స్ కన్నా కూడా ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి మీరంటే ప్యాషన్ ఉంది. లవ్ లేదు కానీ ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ప్యాషన్ ఉన్నా కూడా ఓకే, బట్ మీరంటే ఇష్టం ఉంది ఈ పర్సన్కి, మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది, మీకోసం ఏమైనా చేస్తారు, ఏమైనా చేసే ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గరికి రావాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. కింగ్ ఆఫ్ వాండ్స్. సో ఏదైనా చేసేయగలరు ఈ పర్సన్ మీకోసం, బికాస్ మీరంటే అంత ఇష్టం ఉంది, అంత ప్యాషన్ ఉంది కాబట్టి మీకోసం ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. కానీ మీకు మేబీ మీరు ఈ పర్సన్ని ఫ్రెండ్ జోన్లో ఉంచుతున్నారేమో, ఫ్రెండ్స్గానే చూస్తున్నారేమో, కానీ ఈ పర్సన్కి ఫ్రెండ్ కన్నా ఎక్కువగా మీరు కావాలి అనిపిస్తుంది. అది ఈ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్తే మీరు ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతారేమో, తను ఎక్కడ దూరం పెట్టేస్తారేమో, దూరం చేస్తారేమో అన్న భయంతో మీ కండిషన్కి ఫ్రెండ్స్గా ఉందాము అంటే మీ కండిషన్కి ఓకే చేస్తున్నారు. కానీ వీళ్ళకి మీరు ఈ పర్సన్కి అయితే మీ విషయంలో ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఉండాలి. లైక్ ఫిజికల్ ఇంట్రెస్ట్ కానీ, మీతో రొమాన్స్ చేయడం కానీ, మీరంటే ఇష్టం కానీ, మీకోసం ఏమైనా చేసేంత ఇష్టం ఈ పర్సన్కి ఉంది. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. మీకోసం నేను ప్రతి చోట చూస్తున్నాను, వెతుకుతున్నాను అంటున్నారు. మరి అలాంటప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు కదా, వెతకడం ఎందుకు? కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా. చూడండి, ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ఎందుకు చూస్తున్నారు? మేబీ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీ ఇద్దరి మధ్య ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాంటిది అయితే ఫీల్ అవుతున్నారు, అట్రాక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు, ప్రేమ అయితే ఉంది, అండ్ మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కూడా ఫీల్ అవుతున్నారు. మీకోసం ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెతుకుతున్నారు. మీలాంటి ప్రేమ ఇంకెవరి దగ్గరైనా దొరుకుతుందా అని. అది ఎవరి దగ్గర దొరకట్లేదన్న విషయం అర్థమైంది. కాబట్టి
మేబీ ఈ పర్సన్ మీరిప్పుడు నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఉండుండొచ్చు. సెపరేషన్ ఉండుండొచ్చు. కానీ ఈ పర్సన్ మీలాంటి ప్రేమ ఇంకెవరైనా ఇస్తారా అని వెతుకుతున్నారు. మీ ప్రేమ కోసం ప్రతి ఒక్క చోట ఈ పర్సన్ తప్పిస్తున్నారు. మీ నుంచి అయితే స్ట్రాంగ్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ పర్సన్‌ని అప్పుడప్పుడు మీ వైపు వచ్చేలాగా చేస్తుంది. వి బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ. మనిద్దరికీ తెలుసు మనిద్దరం ఒకరికొకరు కరెక్ట్ కాదు అని. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ పర్సన్కి మీ విషయంలో. నెగిటివ్స్ చూస్తున్నారు. పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ మీరు తన లైఫ్లోకి రావడం అది తన అదృష్టం అని కానీ ఇట్లా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరంటే ఇంట్రెస్ట్ చూపించడం కానీ, మీతో మాట్లాడడానికి వాళ్ళే టైం వెతుక్కుంటూ రావడం కానీ, మీతో టైం స్పెండ్ చేయడం కోసం అబద్ధాలు చెప్పడం కానీ, మీకు కాల్ చేసి మిమ్మల్ని పదే పదే మాట్లాడించడం కానీ అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వి బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ. మనిద్దరికీ తెలుసు మనిద్దరం ఒకరికొకరు కరెక్ట్ కాదని. నేను నీకు కరెక్ట్ పర్సన్ కాదు, నేను నీకు తగిన వాడిని కాదు, లేకపోతే తగిన దాన్ని కాదు అనే విషయం మన ఇద్దరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే తన సైడ్ నుంచి తన అంతా కరెక్టే, వాళ్ళు చేసింది తప్పు అనేది వాళ్ళకి తెలియట్లేదు, అర్థం కావట్లేదు, తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపటికి నేను చేసింది రైట్, నాదే కరెక్ట్, నేను ఎప్పుడూ ఏం తప్పు చేయలేదు, ఇదంతా నా తప్పేం కాదు, ఇట్లాగే ఆలోచిస్తున్నారు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు తప్ప నేను నీ గురించి ఏం ఆలోచించట్లేదు. ఇది నా మిస్టేక్ కాదు, ఇది నీ సైడ్ నుంచే ఉన్న మిస్టేక్. నువ్వు నా గురించి అతిగా ఆలోచిస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఇది కరెక్ట్ కాదు కదా. నీ ఇష్టానికి నన్నెందుకు టార్చర్ చేస్తున్నావు అంటున్నారు, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు, నీ ఫీలింగ్స్కి నాదేమీ రెస్పాన్సిబిలిటీ కాదు అంటున్నారు వీళ్ళు. I feel you leaving me behind. Ace of Wands. మీరు తనని వదిలేసి తన గురించి ఆలోచించకుండా మీరు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. మేబీ అది కెరియర్ విషయంలో కావచ్చు, సో ఏదైనా విషయంలో కావచ్చు. వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. మీరు మీ సెల్ఫిష్గానే ఆలోచించుకుంటున్నారు. వీళ్ళ గురించి ఆలోచించట్లేదు, వీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు, వీళ్ళని అసలు కేర్ చెయ్యట్లేదు.
ఎంతసేపటికి మీ ఆలోచన మీ కెరియర్ మీద కానీ, ఇంకేదన్నా న్యూ బిగినింగ్స్ మీద కానీ ఉంది. వీళ్ళ మీద అసలు లేదు, వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు మీరు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అది మీకు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకని? మేబీ వీళ్ళ లైఫ్లో 2 ఆప్షన్స్ ఉండుండొచ్చు. అది వీళ్ళ కెరియర్ కానీ, మేబీ పాస్ట్ రిలేషన్షిప్స్ ఏదన్నా, ఈ పర్సన్ నాకు పాస్ట్లో ఇంకెవరూ లేరు అని చెప్పి మీ దగ్గర దాచిపెట్టారా, కానీ ఈ పర్సన్ లైఫ్లో పాస్ట్ ఏదో ఉంది. ఆ పాస్ట్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు, కానీ అది చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు పాస్ట్ నుంచి బయటకు వచ్చి ఈ పర్సన్ మీ వైపు చూసేలోపు మీ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది, సెపరేషన్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ చెప్పలేక దూరం నుంచి మీకోసం చూస్తున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఒకవేళ కాంటాక్ట్ చేయాలి అంటే మేబీ మన ఇద్దరికి కుదరదు అని ఈ పర్సన్ మీకు చెప్పు ఉండొచ్చు. నేను నీకు కరెక్ట్ కాదు, ఇట్లా ఈ పర్సన్ చెప్పు ఉండొచ్చు. కరెక్ట్ కాదు అని చెప్పి ఇద్దరు సెపరేషన్ అయిపోయిన తర్వాత, మన ఇద్దరం ఒకరికొకరం సెట్ కాము, కరెక్ట్ కాదు అని ఈ పర్సన్ చెప్పిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ నాకు నువ్వు కావాలి అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరు కదా, మీరు ఒప్పుకోరు కదా. అప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ, మీ విషయంలో వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ, మిమ్మల్ని హర్ట్ చేసేలాగా, మిమ్మల్ని బాధ పెట్టేలాగా చేసిన బిహేవియర్ అన్నీ మీరు మనసులో పెట్టుకొని ఒక్కొక్కటిగా వీళ్ళని మాటలు అంటారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే మీకై మీరు వస్తే అవంతా ఉండదు అని వెయిట్ చేస్తున్నారు. I hide who I really from you. తను ఒరిజినల్గా అసలు ఏంటి, ఎవరు, ఎలాంటి పర్సన్ అనేది మీకు చెప్పకుండా, మీకు తెలియనీయకుండా ఈ పర్సన్ దాచిపెడతారంట. మేబీ ఈ పర్సన్ మీకు ఆన్లైన్లో పరిచయం అయి ఉండొచ్చు కొంతమందికి. Six of Wands. ఈ పర్సన్ మీ మనసు గెలుచుకోవాలి అనుకుంటున్నారు, మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ తనకి సంబంధించిన విషయాలు అన్నీ మీ దగ్గర దాచిపెట్టారు. ఓకే, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే కోరిక ఈ పర్సన్కి ఉంది. కానీ చాలా విషయాలు ఈ పర్సన్ మీ దగ్గర దాచిపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఎట్లా అవుతుంది మీ ఇద్దరికి మధ్య మ్యారేజ్, ఎట్లా అవుతుంది, మీ రిలేషన్ సక్సెస్ ఎట్లా అవుతుంది అని భయపడుతున్నారు. వాళ్ళకి మీతో పెళ్ళి చేసుకోవాలని ఉన్నా, మీతో హ్యాపీగా ఉండాలని ఉన్నా, ఇదొకటి అడ్డొస్తుంది. వీళ్ళు చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టారు. కాబట్టి ఇది ఎట్లా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. మీ మనసు గెలుచుకోవాలి అనుకుంటున్నారు. అండ్
ఒకవేళ వీళ్ళ కెరియర్‌లో ఏదైనా సక్సెస్ చేసుకున్నా, వీళ్ళు జాబ్‌లో కానీ, వీళ్ళ కెరియర్‌లో కానీ సక్సెస్ అయినా, మేబీ వాళ్ళట్లా మంచి పొజిషన్‌లో ఉన్నారన్న విషయం వీళ్ళు మీకు చెప్పకుండా ఉండుండొచ్చు. వాళ్ళు అంత అచీవ్ చేశారు, ఇంత అచీవ్ చేశారు, లైఫ్‌లో అది అచీవ్ చేశారు, ఇది అచీవ్ చేశారన్న విషయం మేబీ ఈ పర్సన్ మీకు చెప్పకుండా దాచిపెట్టి ఉండొచ్చు. ఐ హోప్ దట్ ఒకవేళ ఇంకొక సిట్యుయేషన్ కూడా చెప్తున్నాను. ఈ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అన్న విషయం మేబీ మీ నుంచి దాచిపెట్టి ఉండొచ్చు. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు కొన్ని సిట్యుయేషన్స్‌లో. కానీ ఆ విషయం మీకు చెప్పకుండా అన్‌మ్యారీడ్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ చేసుండొచ్చు. పెళ్లవ్వలేదని మీకు అబద్ధం చెప్పుండొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంది. I hope that you can forgive me one day. లేదా ఈ పర్సన్‌కి ఇంకేదైనా మ్యారేజ్ ఏదైనా సెట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆ విషయం మీ దగ్గర చెప్పకుండా దాచిపెడుతున్నారు. చూసుకోండి మీకు ఏ సిట్యుయేషన్ సింక్ అవుతుందో. Ten of Wands. I hope that you can forgive me one day. సో మేబీ ఈ పర్సన్ తన ఫ్యామిలీ కోసం కానీ, కెరియర్ కోసం కానీ మీ నుంచి దూరం అయి ఉండొచ్చు. మీ నుంచి సెపరేషన్ అయి ఉండొచ్చు. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ పర్సన్ తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. ఈ పర్సన్ ఏమంటున్నారు? ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను అంటున్నారు. తనని అర్థం చేసుకుంటారు మీరు ఏదో ఒక రోజు అని కోరుకుంటున్నారు. తన రెస్పాన్సిబిలిటీస్ కానీ, తన వర్క్ ప్రెషర్ కానీ, తన స్ట్రెస్ కానీ, తన సిచ్యువేషన్స్ కానీ ఏదో ఒక రోజు మీరు అర్థం చేసుకుంటారని తను కోరుకుంటున్నారు. జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్. మీ దగ్గర ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందంట. ఎవరి ఎనర్జీసో ఏంటో మరి తెలీదు. ఈరోజు కొంచెం రీడింగ్ డిఫరెంట్గా వచ్చింది. అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏ మెసేజ్ ఎవరికి కన్వే అవ్వాలో వాళ్ళకైతే డెఫినెట్గా కన్వే అవుతుంది. నేను ఇన్ని మంత్స్ నుంచి ఈ ఛానల్ని ఫాలో చేస్తున్నాను, నాకు ఏమీ రీయూనియన్ జరగలేదు. ఒకవేళ మీకు రీయూనియన్ జరగలేదు అంటే రీయూనియన్ జరగని దాని మెసేజ్ కూడా మీకు వచ్చే ఉంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేసి ఉండరు, అది మీరు అర్థం చేసుకొని ఉండరు, మీరు తీసుకొని ఉండరు. అంతే తప్ప రీడింగ్స్లో ఎలాంటి ఇది ఉండదు. జస్ట్ బీయింగ్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్. మీ దగ్గర ఉంటే ఈ పర్సన్కి మనశ్శాంతి ఉండట్లేదంట. హ్యాపీగా నిద్ర కూడా పోలేకపోతున్నారు. సఫర్ అవుతున్నారు. అందుకే వీళ్ళు సెపరేషన్ ఆర్ అట్లీస్ట్ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది అయితే పర్మనెంట్గా లీవ్ చేసేయాలనుకుంటున్నారు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి.
సో ఈ పర్సన్ విషయంలో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ పార్ట్నర్ విషయంలో, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ విషయంలో. లుక్ ఎట్ యువర్ బిగ్గర్ పిక్చర్. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో ఒకవేళ మీరు ఏదైనా ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటే యాక్షన్ తీసుకోండి. మీరు దేనికి తక్కువ కాదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చూసుకోకండి. ఒక నిమిషం. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. పాజిటివ్ యాక్షనా, నెగిటివ్ యాక్షనా? మీ హ్యాపీనెస్ కోసం మీకు ఏది కరెక్ట్ అయితే ఆ యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అనుకోండి. అది ఆ పర్సనా లేకపోతే వేరే వాళ్ళ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. మీరు ఏ విషయంలో హ్యాపీగా ఉంటారో ఆ విషయంలో మీరు యాక్షన్ తీసుకోండి. మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు. 3 of Swords. ఇట్లా పెయిన్లో ఉండకండి, బాధపడకండి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.